రేషన్ అద్దె సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే గ్రీవెన్స్ కు ఫిర్యాదుదారులు క్యూ కట్టారు. గ్రీవెన్స్ కు హాజరైన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ వద్ద కలిసిన మీడియాతో తమకు జరిగిన అన్యాయంపై స్పందించి న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు. నా పేరు నేరళ వెంకటగిరి ప్రసాదరావు. నేను 1984 నుంచి కాటన్ వ్యాపారం చేస్తున్నాను. ఇప్పుడు వరకు నాకు ఏ పోలీస్ స్టేషన్లో ఒక 2022 సంవత్సరం తప్ప ఇంతవరకు నేను ఏ పోలీస్ స్టేషన్ కూడా తెలియదు నాకు. కానీ 2022 సంవత్సరంలో జాబ్ వర్క్ చేసుకున్నాడు మున్నంగి జోజప్ప జేపీ కార్పొరేషన్ పేరుతోటి. నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు, కానీ నా మీద తప్పుడు కేసులు పెట్టి నన్ను బెదిరిస్తున్నారు. సౌత్ డిఎస్పీ దగ్గరికి పత్తిపాటి స్టేషన్లో కేసు పెట్టగా ఎల్లగా సౌత్ డిఎస్పీ గారికి రికార్డు ఇచ్చాను. తర్వాత పెరంగపురంలో పెట్టారు, పెరంగపురంలో ఇచ్చి వచ్చాను. మేడిగుండ స్టేషన్లో పెట్టారు, మేడిగుండ స్టేషన్లో రికార్డు ఇచ్చి వచ్చాను. తర్వాత సత్తెనపల్లి అచ్చంపేట స్టేషన్లో కేసు పెట్టారు. తర్వాత సత్తెనపల్లి డిఎస్పీ అయిన ఆదినారాయణ గారు, సిఐ వీరాస్వామి గారు ఇద్దరు కలిసి నన్ను బెదిరించి నా పైన బూతులతో మాట్లాడి గన్ను పెట్టి, నువ్వు రైతులకి డబ్బులు ఇవ్వాలి, నాకు సంబంధం లేదు, ఏంది నువ్వు చెక్కు రాసి డమ్మీ నోట్లు రాయాల్సిందని చెప్పి బెదిరించి నన్ను చేత రాపించారు. నేను ఆ టైంలో అమ్మవారి గుడికి ఉత్సవ కమిటీ చైర్మన్గా నన్ను వేయటం వలన నేను ఎక్కడ కంప్లైంట్ చేయలేకపోయాను. తర్వాత నరసరావుపేట ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి నాయన ఇలా జరిగిందని చెప్పాను. ఆయన ఎస్పీ గారు ఆదినారాయణ గారిని సిఏ వీరాస్వామిని పిలిపించి ఆయన చెక్కుల నోట్లు ఇవ్వమని చెప్పగా స్టేషన్ చుట్టూ కాలయాపన చేయొచ్చు, నాకు చెక్కుల నోట్లు ఇవ్వకుండా తాళచెరువు సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చి వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు. గత నెలలో తాళచెరువు అచ్చంపేట సిఐ గారు నన్ను పిలిపించగా నేను రికార్డు తెచ్చిస్తా అని చెప్పాను. తర్వాత రికార్డు పంపించాను ఆయనకి. అయినా కూడా నన్ను బెదిరించి పోలీస్ స్టేషన్ చుట్టూ గత సంవత్సరం నుంచి తిప్పొచ్చు. నేను వ్యాపారం చేయలేక కొన్ని ఆస్తులు కూడా అమ్ముకోవాల్సి వచ్చింది, బ్యాంకులకు లోన్లు కట్టలేక. కానీ నన్ను ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు. నాకు మున్నంగా జోజప్ప అనేవాడు 4 సంవత్సరాల నుంచి నా మిల్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు, జాబ్ వర్క్. కానీ వాళ్ళు నా దగ్గర పేమెంట్ మొత్తం తీసుకున్నారు. చెక్కు రూపంలోనే డబ్బులు ఇచ్చాను. నన్ను పత్తి గింజలు దూది అనేక రకాల జోజప్ప నేను కలిసి వ్యాపారం చేయలేదు. ఆయన జేపీ కార్పొరేషన్ పరంపరతో ఆయన తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకుంటే ఆయన దగ్గర నుంచి నేను పత్తి కానీ దూది కానీ గింజలు కానీ కొనుగోలు చేసి ఆయనకి చెక్కు రూపంలో పేమెంట్ ఇచ్చాను. ఎక్కడా అది అవతలేవు. కానీ రైతులకి అతను డబ్బులు ఇవ్వకుండా ఇచ్చేశాడు. కానీ రైతులు నా ఎమ్మడబడి మీరు డబ్బులు ఇవ్వాలని చెప్పి సత్తెనపల్లి డిఎస్పీ గారికి అన్ని స్టేషన్లో కేసులు పెట్టించి నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. కానీ నాకు రైతులకి ఎటువంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను. నిన్న మా ఇంటి దగ్గరకు వచ్చి రైతులు రౌడీలు అందరు కలిసి వచ్చి ధర్నా చేసి మీడియా ద్వారా నన్ను ఇది చేశారు. నాకు చాలా ప్రతిష్ట దెబ్బతిన్నది. కాబట్టి ఎస్పీ గారికి తెలియజేద్దామని ఈరోజు నేను గ్రీన్ సెల్కి వచ్చాను. అంటే మీరు రైతులకు నిజంగా డబ్బులు ఇవ్వాలా లేదా? నాకు రైతులకి ఎలాంటి సంబంధం లేదు. నేను రైతులు వాళ్ళ దగ్గర నుంచి నేను కొనుగోలు చేయలేదు. వాళ్ళు ఎవరో కూడా నాకు నిజంగా తెలియదు. అలాంటప్పుడు మీ ఇంటికాడ ఎట్లా ధర్నా చేశారు? ధర్నా ఎందుకు చేశారంటే వాడు జేపీ కార్పొరేట్ మున్నంగా జోజప్ప ఎస్కేపు నా మీద వాడు తప్పుడు కేసులు పెట్టించి నా ఇది తిప్పుతున్నాడు. మీరు చెక్కులు రాశారు, నోట్లు రాశారని చెప్పారు. అప్పుడు నేను హైకోర్టులో పిటిషన్ వేశాను. హైకోర్టులో ఉంది అది. మళ్ళా అచ్చంపేటలో కేసు పెడితే నేను మళ్ళీ దాని మీద క్యాష్ పిటిషన్ తీసుకొచ్చాను. ఇవన్నీ ఉండగా నన్ను పోలీసులు వారు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఎంత డబ్బు ఇవ్వాలి నాకు అలా తెలియదు సార్, వాళ్ళు ఎంత ఇవ్వాలని తెలియదు. నా చేత మాత్రం 80 లక్షల రూపాయలకి చెక్కులు నోట్లు డిఎస్పీ ఆదినారాయణ గారు బెదిరించి రాపించాడు. నాకు రైతుకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పుడు ఎస్పీ గారిని ఏమని చెప్పారు, ఏమని కోరారు మీరు? ఎస్పీ గారికి ఆర్జీ పెట్టుకుంటున్నాను సార్, నాకు ప్రాణహాని ఉంది కాబట్టి మీరు నన్ను నా యొక్క ఆర్జీని స్వీకరించి ఎంక్వైరీ చేయవలసిందిగా కోరుచున్నాను.